హాయ్ ఆల్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మనం ఒక కొత్త స్కామ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఆ స్కామ్ పేరు ఏంటంటే బ్రాండ్ బజ్ అనమాట. సో మనకి బ్రాండ్ బజ్ అనే యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో మనం ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేయగానే మనకు స్టార్టింగే $220 $230 పే చేయమని అడుగుతుంది. మనం పే చేస్తేనే కానీ డాష్బోర్డ్లోకి వెళ్ళం. సో మనం ఈవెన్ యాప్ అంటే ఏంటి, యాప్ మెయిన్ ఫీచర్స్ ఏంటి, అవి ఏంటి కూడా మనం హోమ్ పేజ్లోకి వెళ్ళి చూడడానికి అవ్వదు అనమాట. సో మనం పేమెంట్ చేస్తేనే హోమ్ పేజ్లోకి వెళ్తాం. ఇది వాళ్ళ యాప్ డిజైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ చేసామనుకోండి, అప్పుడు మనల్ని డాష్బోర్డ్లోకి ల్యాండ్ చేస్తారు. డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో మెయిన్ ఎర్నింగ్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి కొన్ని వీడియోస్ ఉంటాయి. సో ఆ వీడియోస్ మనం షేర్ చేస్తే ఒక వ్యూకి ₹5 చొప్పున ఇస్తారనమాట. సో అలాగా మనకి 1000 వ్యూస్ వస్తే 1000 ఇంటూ 5 ₹5000. సో మనం ₹5000 విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో విత్డ్రా పెట్టిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే విత్ ఇన్ 24 అవర్స్ టు 7 డేస్ మీకు విత్డ్రా అవుతుందని చెప్పి అన్నారనమాట. సో నేను అలాగే సేమ్ యాప్లో రిజిస్టర్ అయ్యాను. నాకు ఒక పర్సన్ కాల్ చేశారనమాట. ఆ పర్సన్ నేమ్ కూడా చెప్తున్నాను. ఆ పర్సన్ నేమ్ ఏంటంటే నందిని అనమాట. సో ఆ పర్సన్ కాల్ చేశారు. అండ్ నెక్స్ట్ పర్సన్ నేమ్ నందిని. సో ఆ పర్సన్ కాల్ చేసి నాకు యాప్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం అంతా ఏంటి ఏంటని. సరే ట్రై చేద్దామని చెప్పి నేను పేమెంట్ చేశాను. నేను మా హోమ్ పేజ్లోకి వెళ్ళి మొత్తం చేశాను. నాకు ఫస్ట్ రోజు ఆవిడతో మాట్లాడిన తర్వాత నాకు ఏమర్థమైందంటే 1000 వ్యూస్ కాదు, మనకి వ్యాలెట్లో ₹1000 ఉండాలని చెప్పి నాకు అర్థమైంది అనమాట. సో ఫస్ట్ అంటే 1000 వ్యూస్ కాదు, 1000 వ్యాలెట్ ఉండాలి అంటే 100 వ్యూస్ అనమాట. 100 వ్యూస్ కాదు. సో 200 వ్యూస్. సో 200 వ్యూస్ వస్తే మనకి 2 ఇంటూ 5 10 కాబట్టి 1000 వ్యూస్, 1000 వ్యాలెట్లో ఉంటుంది కాబట్టి నేను 200 వ్యూస్ కష్టపడి అలా 200 వ్యూస్ చేసి ఆవిడకి మెసేజ్ చేసిన తర్వాత 1000 వ్యాలెట్ కాదండి, 1000 వ్యూస్ రావాలి మీకు. సో 1000 వ్యూస్ వస్తే మీకు 1000 ఇంటూ ₹5 5000 మీకు విత్డ్రా అవుతాయి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఓకే అప్పుడు మళ్ళీ ఇంకొంచెం కష్టపడి 1000 వ్యూస్ చేశాను మొత్తానికి. 1000 వ్యూస్ చేసిన తర్వాత నాకు విత్డ్రా ఆప్షన్ వచ్చింది. విత్డ్రా పెట్టాను. విత్డ్రా పెట్టిన తర్వాత నేను ఒక 2 డేస్ వెయిట్ చేశాను. నాకు రెస్పాన్స్ లేదు. మళ్ళీ వాళ్ళకి మెసేజ్ చేశాను. నాకు ఎవరైతే పర్సన్ కాంటాక్ట్ అయ్యారో నందిని అనే పర్సన్కి నేను కాంటాక్ట్ అయితే ఆవిడ అన్నారు మీరు డైరెక్ట్గా కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయండి, నన్ను కాదని చెప్పి అన్నారు. మనకి యాప్లో మీరు చూస్తే మనకి 3 నెంబర్స్ ఉంటాయి. అందులో ఓన్లీ ఒక నెంబర్ నుంచే మాకు రిప్లై వస్తుంది. మిగతా 2 నెంబర్స్ నుంచి రిప్లై రావట్లేదు. కానీ మెసేజ్ అయితే వెళ్తుంది, డబుల్ టిక్ అయితే వెళ్ళింది. సో ఒక నెంబర్ నాకు మెసేజ్ రిప్లై వచ్చింది ఏంటంటే మీకు అకౌంట్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వస్తుంది, బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై చేసుకొని వెరిఫై అయిపోయిన తర్వాత మీకు చేస్తారని చెప్పి అన్నారు. ఎప్పుడని అడిగాను. మొన్న నేను పెట్టిన రోజు ఎప్పుడని అడిగితే ఆ రోజే మీకు కాల్ వస్తుందని చెప్పి అన్నారన్నమాట వాళ్ళు. సరే అని చెప్పి వెయిట్ చేశాను, కాల్ రాలేదు. సో ఈరోజు నేను విత్డ్రా పెట్టి ఈరోజు 10th ఫిబ్రవరి అనమాట. ఈరోజు 2025, ఈరోజు 7th డే. సో అంటిల్ నౌ నాకు నో రెస్పాన్స్. సో వాళ్ళు కూడా నాకు రిప్లై ఇవ్వడం మానేశారు. నేను కంటిన్యూ మీకు విత్డ్రా మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్స్లో. నాకు మీకు విత్ యాప్ ప్రూఫ్స్, నాకు వాట్సాప్ చాటింగ్ ప్రూఫ్ మొత్తాన్ని చూపిస్తాను. సో నాకు రిప్లై ఇవ్వడం మానేశారనమాట. సో నాకు అప్పుడు అర్థమైంది పెద్ద స్కామ్ అని చెప్పి, అందుకని వీడియో చేస్తున్నాను. సో మనం చూస్తే నెక్స్ట్, సో ఇది నా యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనమాట, నా యాప్ యొక్క డాష్బోర్డ్. సో నాకు ప్రెజెంట్ నా యాప్లో వ్యాలెట్లో ₹1800 ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూస్తే ఈ వీడియోకి నేను 1029 వ్యూస్ వచ్చాయి నాకు ఫస్ట్ వీడియోకి, అండ్ సెకండ్ వీడియోకి 362 వ్యూస్ వచ్చాయి. ఇది యాప్ స్క్రీన్ షాట్. అండ్ ఇంకో స్క్రీన్ షాట్ చూస్తే ఇది సేమ్ స్క్రీన్ షాట్, కాకపోతే అక్కడ వ్యాలెట్ క్లిక్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ షాట్ అనమాట. సో నాకు 1029 వ్యూస్ ఉన్నాయి ఒక వీడియోకి, అండ్ 362 ఇంకో వీడియోకి అనమాట. ఇందులో ఇంకొక స్కామ్ ఏంటంటే నాకు ఆవిడ కాల్ చేసిన రోజు నేను అడిగాను, మాకు ఒక అప్లికేషన్ ఉందండి, న్యూస్ అప్లికేషన్. ఈ న్యూస్ అప్లికేషన్ మేము మీ దాంట్లో ప్రమోట్ చేయాలంటే ఎలా ప్రమోట్ చేయాలంటే అది చాలా కష్టం సార్, మీరు చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అది ఇది అని చెప్పి అన్నారు. సో మనకి డే స్టార్టింగ్ నుంచి నాకు వేరే పర్సన్ ద్వారా నాకు యాప్ తెలిసింది. సో అప్పటి నుంచి మనకి ఈ 2 వీడియోసే ఉన్నాయి. సో ఈ 2 వీడియోస్ వాళ్ళ ఓన్ వీడియోసే అనుకుంటాను. ఎవరు ఈ యాప్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. సో ఈ 2 మనకిప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో 2 కూడా వాళ్ళ ఓన్ వీడియోసే అనుకుంటా. వాళ్ళు మమ్మల్ని రియల్ ఎస్టేట్ ఏదో చేస్తున్నారు అనుకుంటా. వాళ్ళు ఈ 2 వీడియోస్ పెట్టి ఇలా మార్కెటింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ద్వారా మార్కెటింగ్ చేసుకుంటున్నారు అంతే. ఎవరు కూడా మనకి ఇందులో ఒరిజినల్గా యాడ్స్ అవి ఎవరు ఇవ్వలేదన్నమాట. సో అది చాలా కష్టం అని చెప్పి అన్నారు మరి వాళ్ళైతే. నేను అడుగుతున్నప్పుడు మా కాలేజ్ న్యూస్ అప్లికేషన్ ఇవ్వాలంటే. సో మీరు కూడా న్యూస్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ యాప్ నేమ్ వచ్చేసరికి ఇన్ఫోబిట్ అనమాట.
సో మన తెలుగు న్యూస్‌నే మన తెలుగు స్టేట్స్ మనం ఎక్కువ కవర్ చేస్తాం. సో తెలుగు న్యూస్‌ని మనం సింపుల్ ఇంగ్లీష్‌లో చూపిస్తాం అనమాట అంతే. జస్ట్ సింపుల్ కాన్సెప్ట్. సో మీకు కింద ప్లే స్టోర్ లింక్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తే అండ్ మీరు చూస్తే ఫస్ట్ వీడియోకి నాకు 1000 వ్యూస్ వచ్చిన తర్వాత నేను విత్డ్రా పెట్టాను. సో మీరు డేట్ కూడా చూడొచ్చు 03/02/25 అంటే నేను ఈ మంత్ 3న నేను విత్డ్రా పెట్టాను. సో ఇట్స్ స్టిల్ ఇంకా పెండింగ్ స్టేట్ ఉందన్నమాట ఈ రోజుకి కూడా. ఇది అండ్ నెక్స్ట్ ఇది వాట్సాప్ కన్వర్ట్ చేశాను. ఈ కస్టమర్ కేర్ అని చెప్పాను కదా, సో ఆవిడకి నేను మెసేజ్ చేశాను అనమాట. సో ఇలా నేను విత్డ్రా చేశాను, విత్డ్రా రిక్వెస్ట్ పెట్టానని చెప్తే వాళ్ళు నాకు మెసేజ్ చేసి ఓకే అండి అకౌంట్ డిపార్ట్మెంట్ నుండి కాల్ వస్తుందని చెప్పి అన్నారు. ఎప్పుడని అడిగితే నాకు వాయిస్ మెసేజ్లో ఈ రోజు వస్తుందని చెప్పి అన్నారనమాట. ఓకే థ్యాంక్ యూ అని చెప్పాను. మళ్ళీ సాటర్డే మెసేజ్ చేశాను, నాకు ఇంకా ఇప్పటికొచ్చి ఇంకా రాలేదని చెప్పాను. మళ్ళీ నిన్న మెసేజ్ చేశాను, హలో ఆర్ యూ దేర్ అని చెప్పి రిప్లై ఇవ్వలేదు. మీరు ఇక్కడ లాస్ట్ సీన్ చూస్తే టుడే 10:39 ఉంది. అంటే వాళ్ళు వాట్సాప్లోకి వస్తున్నారు కానీ నాకు రిప్లై ఇవ్వట్లేదు. సో ఇది ఇక్కడ నాకు అర్థమైపోయింది పెద్ద స్కామ్ అని. సో నెక్స్ట్ నేను నాకు పర్సనల్గా కాల్ చేసిన మెసేజ్ చేశాను. సో సేమ్ మెసేజ్ పెట్టాను. ఇప్పుడు ఆవిడ రిప్లై ఏమి ఇచ్చిందంటే కస్టమర్ కేర్కి చేయండి సార్, దే విల్ రెస్పాండ్ అని చెప్పి అన్నది. కాంటాక్ట్ అయ్యారు, నో రెస్పాన్స్, కెన్ యూ ఎస్కలేట్ దిస్ టు రైట్ టీమ్ అని చెప్పి అన్నాను. ఓకే వెయిట్ అన్నారు. ఓకే ఎనీ రెస్పాన్స్ అంటే యూ విల్ గెట్ ఎ కాల్ బై ఈవినింగ్ అన్నారు. ఎప్పుడు సాటర్డే నాకు ఈవినింగ్ కల్లా కాల్ వస్తుంది అన్నారు. ఓకే అన్నాను, రాలేదు. సో నిన్న సండే మెసేజ్ చేశాను, అటెండ్ టు సైన్ కాల్ అని. ఎనీ రెస్పాన్స్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి మెసేజ్ చేశాను. మెసేజ్ చూస్తున్నారు కానీ నాకు రిప్లై ఇవ్వలేదు. సో ఇది బేసిక్గా ఈ యాప్లో అయితే విత్డ్రాస్ అయితే రావు. మీరు టైం వేస్ట్ ఇన్వెస్ట్ చేసి అంతా నాలా కష్టపడి అలా ఒకలా వ్యూస్ తెచ్చుకొని అంత టైం వేస్ట్ చేయకండి. మీరు కూడా ఈ యాప్ వాడుతుంటే ఈ స్కామ్లో గురైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఈ స్కామ్లో గురయ్యారో, దీన్ని బట్టి మనం ఫర్దర్ యాక్షన్ తీసుకుందాం వీళ్ళ మీద. సో ఈ వీడియోకి అంతే. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ.